ఇంగ్లీష్ అండ్ జనరల్ యాప్టిట్యూడ్ గేట్లో ఏ విధంగా యూజ్ అవుతుంది? ఈ జనరల్ ఎబిలిటీకి 15 మార్కులు కేటాయించబడింది. ఈ 15 మార్కుల్లో 5 1 మార్క్ క్వశ్చన్స్ ఉంటాయి, 5 2 మార్కులు క్వశ్చన్స్ ఉంటాయి. అయితే మొత్తం 15 మార్కుల్లో దగ్గర 4 మార్కులు ఇంగ్లీష్కి కేటాయించబడింది, 11 మార్కులు ఈ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, డేటా ఇంటర్ప్రిటేషన్, రీజనింగ్కి ఇవ్వబడింది. గత ప్రశ్నాపత్రాలని చూస్తే చాలా వరకు వీటిని ప్రాబబిలిటీ ఓరియంటెడ్, స్టాటిస్టిక్స్ ఓరియంటెడ్, అదేవిధంగా శాకుంతలాదేవి గారు రచించిన పజిల్స్కి సంబంధించి ప్రశ్నలు ఇవ్వబడ్డాయి. కాబట్టి విద్యార్థులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్లో వీక్ అనుకుంటే 4 మార్కులు, సరే కొంతవరకు నష్టాన్ని భరించవచ్చు. అయితే ఈ జనరల్ యాప్టిట్యూడ్ అంటే న్యూమరికల్ ఎబిలిటీ, పజిల్స్కి సంబంధించి కాంప్రమైజ్ అయితే మాత్రం ఫలితాలు తారుమారవుతాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే ఈ వీటికి సంబంధించి నేను చెప్పినట్టు కొన్ని శాకుంతలదేవి గారి లాంటి పజిల్స్ బుక్స్తో పాటు కొన్ని సివిల్ సర్వీసెస్ సంబంధించిన ప్రిలిమినరీ పేపర్కి సంబంధించిన పేపర్స్లో కొన్ని డేటా ఇంటర్ప్రిటేషన్ క్వశ్చన్స్, మంచి క్వశ్చన్స్ ఉంటున్నాయి, వాటిని చూడడం. అదేవిధంగా జిఆర్ఈకి సంబంధించి చాలా బుక్స్ మార్కెట్లో ఉంటాయి, అవి కూడా ప్రాక్టీస్ చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. నా పేరు కార్తిక్ సార్, నేను ఇంజనీరింగ్ చదువుతున్నాను. ఈ గేట్ ఎగ్జామ్లో కట్ ఆఫ్ మార్క్స్ ఎలా ఉంటాయి? గేట్ పరీక్షలో కట్ ఆఫ్ మార్కులు అనేది ఫిక్స్డ్గా లేవమ్మా. ఒక పరీక్షకి ఎంతమంది అభ్యర్థులు పరీక్ష రాశారు, తర్వాత భారతదేశంలోని దానికి సంబంధించి ఎన్ని పొజిషన్స్లో అంటే ఎన్ని పీజీ సీట్లు ఉన్నాయి, ఇలా కొన్ని ప్రమాణాలను తీసుకొని కట్ ఆఫ్ నిర్దేశించబడింది అన్నట్టు. లాస్ట్ ఇయర్ ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్ సైన్స్ దగ్గర 1,56,000 మంది రాశారు. జనరల్ కేటగిరీలో 31.5 31.5 మార్కులని కట్ ఆఫ్ నిర్దేశించబడింది. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్లో 1,76,000 మంది రాశారు, దానికి మాత్రం 25 మార్కులే కట్ ఆఫ్. అయితే మీరు అడగచ్చు ఎందుకు ఇక్కడ కట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ తగ్గింది అనేది. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ పేపర్ వాస్తవానికి మాట్లాడాలంటే చాలా టఫ్గా వచ్చింది. సో పేపర్ టఫ్గా రావడం వల్ల చాలామందికి మార్కులు తక్కువ వచ్చినాయి, న్యాచురల్గా కట్ ఆఫ్ తగ్గింది. అదేవిధంగా సివిల్ ఇంజనీరింగ్ పరీక్షని దగ్గర 30,000 మంది రాశారు, దానికి మాత్రం కట్ ఆఫ్ 33 మార్కులు పెట్టారు జనరల్ విభాగంలో. అంటే అక్కడ పేపర్ కొంత ఈజీగా ఉన్నది అన్నట్టు. అదేవిధంగా మెకానికల్ పేపర్ దాదాపు 1,10,000 మంది రాశారు, కట్ ఆఫ్ వచ్చి 27 మార్కులు. ఎలక్ట్రికల్ వచ్చి దగ్గర 1,12,000 మంది రాశారు, కట్ ఆఫ్ మార్క్ మాత్రం 25 మార్కులే ఇవ్వబడింది. కోర్స్ ఎస్సీ ఎస్టీ, ఫిజికల్లీ ఛాలెంజ్డ్, అదేవిధంగా ఓబీసీలకి కూడా కట్ ఆఫ్ నిర్దేశించబడ్డాయి. అయితే అవి కొంచెం తక్కువ ఉంటాయి, సాధారణంగా జనరల్ కేటగిరీస్ పోలిస్తే తక్కువ మార్కులు ఉంటాయి. అంతిమంగా చెప్పాలి అంటే గేట్ పరీక్షకి ఫైనల్ ఇయర్ విద్యార్థులు మరియు బీటెక్ కంప్లీట్ చేసిన విద్యార్థులు కూడా రాయొచ్చు. అయితే దీనికి ఇప్పుడు కేవలం దగ్గరగా 3 నెలల టైం మాత్రమే ఉన్నది. సో విద్యార్థులు దీన్ని చాలా సీరియస్గా తీసుకోవాలి. ఎందుకు అంటే నేను చెప్పాను, ఇది కేవలం పీజీ కొరకే కాదు, మంచి ఉద్యోగాలకి. ఫర్ ఎగ్జాంపుల్ ప్యాకేజెస్ పబ్లిక్ సెక్టార్స్లో ఇప్పుడు 6 లక్షల నుంచి 11 లక్షల వరకు ఉంది. అంటే క్యాంపస్ సాఫ్ట్వేర్ కంపెనీస్కి పోటాపోటీగా జీతభత్యాలు ఉన్నాయి. సో చాలా సీరియస్గా తీసుకోవాలి. కనీసం రోజుకి 6 నుంచి 8 గంటలు ప్రిపేర్ అవ్వాలి. లేని పక్షంలో ఇప్పుడు ఉన్న కాంపిటీషన్ తట్టుకోవడం కష్టమవుతుంది. అయితే కేవలం ప్రిపేర్ అవ్వడమే కాకుండా వీళ్ళు గతంలోని గేట్ ప్రశ్నాపత్రాల్ని ఒకసారి చూడాలి. ఎందుకు చూడాలి అంటే ఏ మోడల్లో క్వశ్చన్స్ వస్తున్నాయి, ఆ ప్రశ్నలకి తగ్గట్టుగా ప్రిపరేషన్ ఉండాలి. సో రోజు 6-8 గంటల ప్రిపరేషన్తో పాటు మరికొన్ని మోడల్ ప్రశ్నాపత్రాలను కూడా ప్రాక్టీస్ చేయడం మంచిది. అదేవిధంగా ఇందాక చెప్పాను ఆన్లైన్ పరీక్ష అని, సివిల్ ఇంజనీరింగ్, ఫార్మసీ లాంటివి ఆన్లైన్లో ఉన్నాయి. సో ముందుగానే కొన్ని ఆన్లైన్ వెబ్సైట్స్ నుంచి ఈ ప్రాక్టీస్ చేయడం చాలా మంచిది. ఎందుకంటే ఒకటేసారి ఎగ్జామ్కి ఆన్లైన్లో పోతే తప్పులు జరిగే అవకాశం ఉంటుంది. సో నేను చెప్పేది ఏంటంటే విద్యార్థులు ఈ 3 నెలల టైంని చాలా క్రమశిక్షణతోటి పద్ధతిగా వాడుకుంటే మంచి ఫలితాలు వస్తాయి. ఈ మంచి ఫలితాలతో పాటు కేవలం పీజీ కొరకే కాకుండా మంచి ఉద్యోగం కూడా
లభించే అవకాశం ఉంటుంది. లక్ష్యం కార్యక్రమంలో ఇప్పుడు మరో విరామం.